అవును అంకుల్. సరే, ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా? చూడండి డీన్ అంకుల్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మాకే బ్రాండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు. వాట్ ఈస్ ఏ మిస్టర్ షో? హే మైక్లో చెప్పు. ఎస్ అంకుల్, హీస్ ఆల్వేస్ రైట్. ఎస్ ఆఫ్ కోర్స్. నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు, దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి. బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్? ఇది డ్రగ్ అయి ఉంటుంది. అరే నాయనా, రే అగాదం ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు? చెప్పానుగా ఏమైంది. తప్పు మీ వాళ్ళలో లేదురా, నీలో ఉంది. ఏంటది? నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు, మొత్తం అంతా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసేస్తాడు. అగాదం ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్, ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు. చెప్పానుగా అదే వచ్చిన చిక్కు. ఏం చేద్దాం మరి? చేసేందుకేముంది, ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ, లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకో. వామ్మో, సర్లే ఏదో ఒకటి చేద్దాం. ఏమంటున్నారు అంకుల్? మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట. చూడబ్బాయ్, నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు. మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే, ఓ 3-4 నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను. ఆలోచించుకో. ఓకే అంకుల్. ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది, ఆచరించడానికి. అసలు ఎవట్రా నువ్వు? ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను. ఓకే, రేపటి నుంచి కాలేజీకి రా. అలేఖి అని 3rd ఇయర్ స్టూడెంట్ ఉంటుంది, కలువు. మన హాస్టల్లోనే ఉండండి. ఇప్పుడు అలాగే మేము కలిసే ఉండాలి అంకుల్. ఎక్కడ దొరికాడురా వీడు? కష్టపడండి రా. మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి. అయ్య బాబాయ్, రేపటి నుంచి వస్తారుగా, మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేద్ది. వచ్చేసింది. ఉంటాను అంకుల్. పదరా. పద. నైస్ టు మీట్ యూ అంకుల్. ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్. వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి.